అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? సులోచనమ్మ ఇప్పుడు తన అమెరికా కొడుక్కి పెళ్లి చేయడానికి కొడుకు పంపించిన డాలర్లతోనే ఇండియాలో ఘనంగా ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఇప్పటి వాళ్ళ పెళ్ళిళ్ళకి, అందులోనూ అమెరికా కుర్రోడి పెళ్ళికి ఏర్పాట్లు మామూలుగా ఉండకూడదుగా. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా అమెరికాలో బాగా సంపాదిస్తున్న కారణంగా అన్నిటికీ రేట్లు పెంచేశారు. ఎక్కడో ఊరి చివర ఉన్న పెద్ద కళ్యాణ మండపం కూడా 6 నెలల క్రితమే బుక్ చేసేసి భజంత్రీలు, వీడియోగ్రాఫర్లు, క్యాటరింగ్ వాళ్ళు, సీసీటీవీ వాళ్ళు, పెళ్లి మండపం డెకరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఖరీదైన పురోహితుడి దాకా ఎక్కువ ఛార్జీలు అడిగినా బేరాలాడకుండా వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చేసి పెళ్ళికి కావాల్సిన బట్టలు, బంగారం కోసం తన సర్కిల్లో ఆయా రంగాల నిపుణుల సలహాలు, సహకారాలు తీసుకొని వాళ్ళని తనతో పాటు కార్లలో తిప్పి షాపుల చుట్టూ తిరిగి మొత్తానికి పెళ్ళికి కావలసిన అన్ని సంబరాలు సమకూర్చింది సులోచనమ్మ. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ సులోచనమ్మకి ఆతృత, కంగారు, ఆరాటం, బీపీ, గుండెదడ లాంటివి పెరిగిపోతున్నాయి. కానీ ఆవిడ భర్త శ్రీనివాసరావు గారికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళకి ఫోన్ చేశారా, వీళ్ళకి శుభలేఖ పంపారా లాంటి తక్షణ కర్తవ్యాలను సులోచనమ్మ గుర్తు చేస్తూనే ఉంది. కానీ మన శ్రీనివాసరావు మాత్రం తీరుబడిగా కూర్చొని టీవీలో చూస్తున్న రాజకీయ చర్చలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ పెళ్లి పనులకు ఇస్తున్నట్లు కనబడటం లేదు. సోఫాలో కూర్చొని ఒక్కపొడి నములుతూ టీవీకి విశ్రాంతి ఇవ్వకుండా రిమోట్ బటన్లన్నీ అరగదీసేస్తున్నాడు. కానీ సులోచనమ్మ పెడుతున్న కంగారుని పట్టించుకోడు. 30 ఏళ్ల తన కాపురంలో తాను కంగారు పడ్డమే కానీ ఆయన మాత్రం నిదానంగా అన్ని పనులు సమయానికి సవ్యంగానే చేస్తాడు. భగవంతుడి మనిషికి శరీరంలో ఏదైనా ఒక గ్రంథి పెట్టడం మర్చిపోయాడా అని సులోచనమ్మకి చాలాసార్లు అనుమానం వస్తుంటుంది కూడాను. ఈ మాఘమాసం ముహూర్తానికి ఒక నేపథ్యం కూడా ఉంది. సులోచనమ్మ, శ్రీనివాసరావు దంపతుల కుమారరత్నం వెంకట్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి వెంటనే ఉద్యోగంలో చేరిపోయాడు. తన క్లాస్మేట్, ఇష్టసఖి, నెచ్చెలి, తలలో నాలుక అయిన నెల్లూరుకి చెందిన వీణని ఘాటుగా ప్రేమించేశాడు కూడాను. వీణ కూడా వెంకట్ బొద్దుగా, ముద్దుగా బాగున్నాడు కదా, బయటకి పోనివ్వడం ఎందుకులే అనుకునిందో ఏమో, తను అలాగే కానిచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి తీరుబడిగా కూర్చొని తెలివిగా కూడబలుక్కుని కూలంకషంగా ఆలోచించి ఖండాంతరాలు దాటి ఇంత దూరం వచ్చాక ఇక్కడ కూడా కులం, మతం, ప్రాంతం, భాష, జాతకాలు నప్పడం నప్పకపోవడం లాంటివి పెట్టుకుంటే తమకు నచ్చే సంబంధాలు కుదరడం కష్టమని తెలుసుకున్నారు. కాబట్టే ఈడు జోడు, వయసు, అందం అన్నీ మనమే చూసుకోవాలి కాదని విడివిడిగా ఆలోచించి హోటల్లో కలిసి కూర్చొని కాఫీలు తాగుతూ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారులా ఉంది. తప్పేది లేదు అనుకొని అన్నీ సరిపెట్టుకొని అటు పెద్దలని కలిపి సమావేశం ఏర్పాటు చేసి అతి కష్టం మీద వాళ్ళ చేత అవుననిపించారు. మొదట అటు పెద్దలు ఇటు పెద్దలు తమ జిల్లాలు వేరు కాబట్టి తమ పిల్లల జీవితంలో కులాల పొంతన, ఆహారపు అలవాట్లు, జిల్లాల ఆచార వ్యవహారాలు, పెళ్ళిళ్ళలో ఉండే తతంగాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జాతకాలు నప్పుతాయో లేదో అనే సందేహంతో చాలా కాలం సంశయించిన మాట నిజం. అసలు కలిసి కాపురం చేయవలసిన వాళ్ళు, తమకి ఏం కావాలో బాగా తెలిసిన వాళ్ళు, బాగా చదువుకొని దేశాంతరాలలో అంతర్జాతీయ స్థాయిలో చలామణి అవుతూ హాయిగా బతికేస్తున్నా సరైన సంబంధాలు కుదరడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో
పాతకాలం ఆలోచనలు పట్టుకు వేలాడడం సరికాదనిపించింది కాబోలు. చివరికి వాళ్ళ పెద్దలకి అది కష్టం మీద సరే అనక తప్పలేదు. ఫలితంగా కిందటి మాఘమాసంలోనే ఒక దివ్యమైన ముహూర్తాన్ని పండితుల వారి చేత పెట్టించారు. ఆయన వధూవరుల నక్షత్రాలు, పాదాలు మొత్తం మీద జాతకాలు చూసి తన వేళ్ళ కనుపుల మీద బేరీజు వేసి పంచాంగం పరికించి మంచి ముహూర్తాలు పెడతాడని నమ్మకం. దానికి తగ్గట్టుగానే ఆయనకు ఇచ్చే దక్షిణ కూడా ఉంటుంది. తీరా చేసి ఆయన కిందటి మాఘమాసంలో పెట్టిన ముహూర్తం దైవిక కారణాల వలన ఈ మాఘమాసానికి వాయిదా పడింది. అనగా శ్రీనివాసరావు గారి తల్లి ఈశ్వరమ్మ గారు స్వర్గస్థులైన కారణంగా తల్లికి కర్మకాండలు జరిపించిన ఏడాది వరకు శ్రీనివాసరావు గారి కొడుకు పెళ్ళిళ్ళకి శుభకార్యాలు చేయకూడదనే సాంకేతిక కారణంగా పండితుల ఆదేశం మేరకు వెంకట్ వీణల వివాహం ఈ మాఘమాసానికి వాయిదా పడింది. అది సంగతి. ముహూర్తానికి 10 రోజులైనా ముందుగా వచ్చి ఇక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని కాబోయే దంపతులని అటు పెద్దలు ఇటు పెద్దలు ఆదేశించిన కారణంగా వధూవరులు సరేనన్నారు. కానీ వేరువేరుగా వీణ నెల్లూరుకి, వెంకట్ రావులపాలెంకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఇద్దరం ఒకే చోట దిగి పెళ్ళికి తయారవుతామని చెప్పారు. అసలే పాతకాలం పద్ధతులకి అలవాటు పడ్డ పెద్దలు ఇదెక్కడి విడ్డూరం అనుకున్నారు. కానీ ఇప్పుడు పిల్లలు చెప్తే పెద్దలు వినవలసిన కాలం వచ్చింది కాబట్టి ఎలాగో సరిపెట్టుకున్నారు. ఎయిర్పోర్ట్లో కాబోయే వియ్యాలవారు కలుసుకుని చేతులు కలుపుకొని రాత్రంతా నిద్ర లేకుండా కబుర్లు చెప్పుకొని చేస్తున్న పెళ్లి ఏర్పాట్లు తమ తమ కులాచారాలకు అనుగుణంగా రాజీ మార్గంగా చేయవలసిన మార్పులు చేర్పుల గురించి క్షుణ్ణంగా చర్చించుకున్నారు. కాబోయే వియ్యపురాలికి ఆడపడుచుకి చేయవలసిన సత్కారాలు, ఇవ్వవలసిన బహుమతుల గురించి కూడా ఇంకోసారి వివరంగా మాట్లాడుకున్నారు. దుబాయ్ నుంచి రావాల్సిన ఇండిగో విమానం ఇప్పుడే దిగింది అనే ప్రకటనతో వాళ్ళ కళ్ళల్లో ఆతృత, కంగారు పెరిగింది. గంట తర్వాత పక్కన కూలీలు 4 పెద్ద సూట్ కేస్ ట్రాలీలని తోసుకుంటూ వస్తుంటే కాబోయే వధూవరులు బాగా ఒళ్ళు చేసి నవ్వుతూ చేతులు ఊపుతూ వస్తున్నారు. గుంపులుగా వస్తున్న వాళ్ళల్లో తమ వాళ్ళని గుర్తుపట్టి ఆనందంతో చేతులు ఊపుతున్నా వధూవరుల తల్లిదండ్రులకి ఒక్కసారిగా మొహంలో నవ్వులు మాయమయ్యి ప్రశ్నార్థకాలు కనిపించాయి. వీణ భుజాన ఒక చంటాడు హాయిగా నిద్రపోతూ కనపడ్డాడు. బొద్దుగా ముద్దుగా లడ్డూలా బాగానే ఉన్నాడు. కానీ పెళ్లి కూతురు ఎత్తుకొని రావడమే వాళ్ళకి మింగుడు పడని విషయం. మన సులోచనమ్మ, శ్రీనివాసరావు చాలా పాజిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరైనా స్నేహితులు వాళ్ళ పిల్లాన్ని ఎత్తుకోమని వీణని అడిగి ఉంటారు. మనం అపార్థం చేసుకోకూడదు అని సరిపెట్టుకున్నారు. కామేశ్వరమ్మ, కమలమ్మ దంపతులు మాత్రం తమ సందేహం తీరేదాకా తమ ప్రశ్నార్థక మొహాలు అలాగే పెట్టుకున్నారు. పెద్ద వ్యాన్లోకి సామాన్లు ఎక్కించి అందరూ ఎక్కిన తర్వాత కూడా వాతావరణం వేడిగానే ఉంది. 4 పెద్దలు చాలా సీరియస్గా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో తమ పరువు ప్రతిష్టల గురించి వాళ్ళు మదన పడిపోతున్నారు. పెళ్ళికి రాబోతున్న బంధుమిత్రులందరికీ తమ మొహాలు ఎలా చూపించుకోవాలో, వాళ్ళందరికీ ఏమని చెప్పాలో వాళ్ళకి అర్థం కావటం లేదు. అంత ఖర్చు పెట్టి పెళ్ళికి చేసిన ఏర్పాట్లన్నీ వృధా చేస్తూ పెళ్ళిని రద్దు చేసినా తాము తరతరాలుగా సంపాదించుకున్న గౌరవం ఏమవుతుందో అన్న ఆందోళన వాళ్ళని ఎక్కువగా వేధిస్తున్నట్టుంది. వీణా వెంకట్ దంపతులు తాము బయలుదేరే ముందే అవన్నీ ఊహించారు కాబట్టే పెద్దగా పట్టించుకోవట్లేదు. మౌనంగానే వ్యాన్లో కూర్చున్నారు. రావులపాలెంలో ఇంటికి చేరాక స్నానాపానాదులు అయ్యాక శ్రీనివాసరావు గారు సమావేశం పెట్టి తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు. సులోచనమ్మకి అటువంటి పరిస్థితుల్లో
తాను కూడా ఆయన పక్షమే అని చెప్పడానికి మౌనం వహించింది. కమలమ్మ, కామేశ్వరరావులు తమ తరపున మాట్లాడమని శ్రీనివాసరావు గారిని అడిగారు. వెంకట్ వీణ దంపతులు తమ ముద్దుల కొడుకుతో పాటు సాఫ్ట్గానే నవ్వుతూ కూర్చున్నారు. ఇక్కడ ఇండియాలో పెద్దవాళ్ళం ఒకళ్ళం ఏడ్చాము. మాకు మాన మర్యాదలు, పరువు ప్రతిష్టలు, మన పవిత్ర ఆచార వ్యవహారాలున్నాయని మిమ్మల్ని కనీ పెంచిన మీ తల్లిదండ్రులు నలుగురిలో తలెత్తుకు తిరగాలని మీకు అనిపించలేదా? మీ వరకు మీరు మీ ఇష్టం వచ్చినట్లు పెళ్ళిళ్ళు చేసేసుకొని పిల్లల్ని కనేసి వాళ్ళని తీసుకొచ్చి మాకు పరిచయం చేయడం పద్ధతేనా అని గంభీరంగా ప్రశ్నించారు. వీణ తన భర్త కేసి చూస్తుంటే వెంకట్ అందుకున్నాడు. పెద్దలందరూ సహృదయంతో మమ్మల్ని క్షమించాలి. మీరందరూ కలిసి మీ పరువు ప్రతిష్టలు, అంధవిశ్వాసాల కారణంగా మా జీవితాలని శాసిస్తుంటే ఏం చేయమంటారు? 2 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాం. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా పెళ్ళికి అంగీకరించండి. ఇండియాలో మీకు నచ్చినట్టుగానే మీ చేతుల మీదుగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిపించండి. రాబోయే పరిణామాలన్నిటికీ మేమే బాధ్యులం. మా జీవితాలను మేమే తీర్చిదిద్దుకుంటామని ఎన్ని ఫోన్ కాల్స్లో ఎన్ని గంటల సేపు వాదించుకున్నామో మీకు తెలుసు. మీ అందరికీ మా పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి మా జాతకాలు నప్పలేదంటూ 6 నెలలు కత్తెర్లు, శూన్యమాసాలు అంటూ సరైన ముహూర్తాలు లేవంటూ ఇంకో 6 నెలలు గడిపేశారు. మీరందరూ ఎంతసేపు చుట్టాలేమనుకుంటారో, ఊళ్ళో వాళ్ళేమనుకుంటారో అని ఆలోచించారు కానీ మా జీవితాల గురించి, ఆనందం గురించి ఆలోచించి మా పెద్దలుగా మేము మీకిస్తున్న గౌరవాన్ని నిలబెట్టుకున్నారా? మేము సుఖంగా ఆనందంగా బతకడం కంటే మీకు చుట్టాల మనోభావాలే ముఖ్యమా? అక్కడ 2 ఏళ్లుగా మేము ఏం తింటున్నాము, ఎలా ఉంటున్నాము, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మీ మాట కోసం పెళ్లి చేసుకోకుండా విడివిడిగా బతుకుతూ వండుకు తింటూ ఎన్ని అవస్థలు పడుతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు లోకంలో ఏం జరుగుతున్నాయో మీకు తెలుసా? అలాంటిది మేము బాధ్యతగా చదువుకుని అశ్రద్ధ చేయకుండా ఉద్యోగాలు కూడా వచ్చేదాకా ఆగి మీ పెద్దరికం నిలబెట్టాలని తంటాలు పడుతూ 2 ఏళ్లుగా పెళ్లి చేసుకోకుండా ఓపిక పడితే మీరేం చేశారు? మా పెళ్ళిని వాయిదా వేస్తూ గడిపేస్తున్నారు. ఇప్పుడు కూడా తప్పని పరిస్థితుల్లో మాఘమాసం ముహూర్తం పెట్టించారు కానీ పూర్తి ఇష్టంతో కాదని మాకు తెలుసు. అసలు ఇండియా, అమెరికా అనే తేడా లేకుండా పిల్లలకి, ముఖ్యంగా మగపిల్లలకి పెళ్ళిళ్ళు కుదరడం ఎంత కష్టంగా ఉందో మీరు చూడట్లేదా? ఉద్యోగాలు చేస్తున్న 30 ఏళ్ళు దాటిపోయిన పెళ్ళి కాని అబ్బాయిలు, అమ్మాయిలు మన చుట్టాల్లోనే ఉన్నారుగా. పూర్వం అమ్మాయిల పెళ్ళిళ్ళ కోసం తల్లిదండ్రులు బెంగపెట్టుకునేవారు. ఇప్పుడు అబ్బాయిల పెళ్ళిళ్ళ కోసం పెట్టుకుంటున్నారు. చూస్తున్నాంగా. క్రిందటేడాది మాఘమాస ముహూర్తానికి మేము అన్నీ సర్దుకుని మా పెళ్ళిని ఇక్కడ మీ సమక్షంలో మీ ఆశీస్సులతో చేసుకుందామని తయారవుతుంటే నానమ్మ పోయిందనే కారణంగా మళ్ళీ ఏడాది వాయిదా వేశారు. ఈ ఆచారాలు, సాంప్రదాయాలు మనుషుల జీవితాలను బాగు చేయాలని పెట్టారు కానీ బాధ పెట్టడానికి కాదు కదా. అందుకే మేము అదే ముహూర్తానికి స్నేహితులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నాం. మీకు బాధగా ఉంటుందని తెలుసు. పెద్దలందరూ పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు ఇక్కడ ఇదే మాఘమాస ముహూర్తంలో బంధుమిత్రుల సమక్షంలో మా అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మా వివాహ మొదటి వార్షికోత్సవం మీ చేతుల మీదుగా జరిపించండి. మమ్మల్ని, మీ మనవన్ని ఆశీర్వదించండి. కొత్త వరవడి సృష్టిస్తూ మీ తృప్తి కోసం మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి తంతులని మళ్ళీ జరిపించినా మేము కూడా ఆనందంగా చేసుకుంటాం. 4 రోజులు అందరూ వింతగా చెప్పుకుంటారు. తర్వాత అవసరమైతే వాళ్ళు కూడా పాటిస్తారు అంటూ వాళ్ళిద్దరూ పెద్దలందరికీ కాళ్ళకి దన్నాలు పెట్టారు. చంటాడి చేత కూడా పెట్టించారు. పెద్దలు నలుగురికి నోట మాట రాలేదు. ఎంతైనా కన్న ప్రేమ. ప్రయోజకులైన పిల్లలు చెప్పిన దాంట్లో కూడా నిజాలున్నాయని గ్రహించి మనసులు మార్చుకొని వాళ్ళని ఆశీర్వదించారు.
వాళ్ళు నలుగురు తమ ముద్దుల మనవణ్ణి చేతులు మార్చి మార్చి ఎత్తుకుంటూ ముద్దులు పెట్టుకుంటుంటే తమన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. సులోచనమ్మకి అప్పుడు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని తను తరచుగా చెప్పే పాత సామెత గుర్తొచ్చి నవ్వుకుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.